నేతలు రైతు గోస బీజేపీ భరోసా యాత్రల పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపారని ప్రభుత్వ విప్ వేముల వీరేశ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కూడా కేంద్రం కొనుగోలు చేయడం లేదని, ఈ విషయంలో మోదీని ఒప్పించలేని దద్దమ్మలు యాత్రలు చేయడం హాస్యాస్పదమన్నారు. రైతులు ఎవరు ఈ బీజేపీ టూరిస్టుల డ్రామాలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తడిసిన ధాన్యంతో పాటు చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని అంటున్న ప్రభుత్వ విప్ వేముల వీరేశంతో ఏఎన్ఎన్ హైదరాబాద్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు పూర్తిగా విఫలమైంది. ఇక ధాన్యం కేంద్రాల వద్ద సంబంధించి కూడా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ధాన్యం సేకరణ ఆలస్యం కొనసాగుతుందన్నట్టు కూడా బీజేపీ నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. రైతు ఘోష బీజేపీ భరోసా యాత్రలతో కూడా జిల్లాలో తిరుగుతున్నారు. మాట్లాడదాం ఇదే అంశంపైన మనతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం. సరే, ఏం చెప్తారు? రైతు ఘోష బీజేపీ భరోసా పేరుతో బీజేపీ యాత్రలు చేస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు. ఇలా బీజేపీ పసలేని యాత్ర, పనికిమాలిన యాత్ర, వాళ్ళ మొసలి కన్నీరు గార్చే యాత్ర తప్ప రైతుల పట్ల విశ్వాసం కానీ, రైతుల పట్ల ప్రేమ కానీ, రైతుల పట్ల వాళ్ళకి ఎలాంటిది లేదనేటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు చూడవచ్చు, బీజేపీ రైతు ఘోష భరోసా యాత్రలు చేస్తూ ఉన్నది. పూర్తిగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీలు ధాన్యం తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికే ఏదైతే కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ధాన్యం సేకరించడంలో కూడా పూర్తిగా విఫలమైంది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనికి చివరి గింజ వరకు కూడా మేము కొట్లాడతాం, యాత్రలు చేస్తాం, ధర్నాలు చేస్తామని. ఇలా చివరి గింజ వరకు కొంటాము, చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది. ఎక్కడన్నా అకాల వర్షాలు వచ్చి తడిసినా, రంగు మారినా ఆ ధాన్యాన్ని కూడా కొంటామని మా ముఖ్యమంత్రి గారు, మా సివిల్ సప్లై మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ధాన్యం కొంటా ఉన్నాం. దాదాపు కొన్ని ప్రాంతాల్లో 80%, 90%, 75%, 65% ధాన్యం కొనుగోలు అయింది. చాలా సెంటర్లు కూడా క్లోజ్ అయినాయి. బహుశా యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే గత సంవత్సరం గత సీజన్లో వాళ్ళ పీరియడ్లో కూడా జూన్ 15, జూన్ 20 నాటికి ధాన్యం కొన్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము జూన్ 4, 5 తారీఖులనే అక్కడ ధాన్యం కొనుగోలును క్లోజ్ చేసేటువంటి పరిస్థితి. మా నల్గొండ జిల్లాలో మా 5 మండలాలు ఉంటాయి. ఇంకో 4-5 రోజుల్లో మొత్తం ఈ 5 మండలాల్లో ధాన్యం కొనుగోలు క్లోజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తాం. అంటే ధాన్యాన్ని వేగంగా కొంటున్నాం. ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి దాన్ని మిల్లుల్లో దిగుమతి కూడా వేగంగా చేపిస్తున్నాం. దాదాపుగా జూన్ 10 తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు మొత్తం కూడా క్లోజ్ అయ్యేటువంటి దానికి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేసి ధాన్యాన్ని వేగంగా కొంటా ఉంటే, ధాన్యాన్ని వేగంగా స్వీకరిస్తూ ఉంటే, వీళ్ళు యాత్రలు చేసినా, వీళ్ళు ధర్నాలు చేసినా పొలిటికల్ మైలేజ్ కోసము, రైతుల్ని కన్విన్స్ చేయడం కోసం, రైతుల్ని గందరగోళ పెట్టడం కోసం ఇలా ధాన్యం కొంటున్నాం, భరోసా ఇస్తున్నాం కాబట్టి రైతులు హ్యాపీగా ఉన్నారు. గతంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో 9.5 సంవత్సరాల్లో కళ్ళాల మీద, వడ్ల మీద, రాసుల మీద, బస్తాల మీద చనిపోయినటువంటి రైతులను చూసినాం. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కాబట్టి రైతుల్ని రెచ్చగొట్టి, రైతుల్ని టెంప్ట్ చేసి, రైతుల్ని ఆవేశాలకు గురి చేయడానికి వాళ్ళు డ్రామాకు తెరదీసి, ఈ డ్రామాల్ని తెలంగాణ రైతాంగం నమ్మదు, విశ్వసించదు, వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేవు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా కేంద్రం కూడా తన వాటా ఉంటుంది, కొనుగోలు చేయాలి. తెలంగాణలో ఎట్లాంటి కేంద్రం కొనుగోలు చేస్తుంది అంటే తెలంగాణలో కాదు వాళ్ళు యాత్ర చేయాల్సింది, ఢిల్లీలో చేయాలి. నరేంద్ర మోడీ చుట్టూ, అమిత్ షా చుట్టూ వాళ్ళు యాత్ర చేస్తే బాగుంటుంది. ఈ తెలంగాణలో 1,50,00,000 మెట్రిక్ టన్నుల పైచిలకు ధాన్యం వస్తుంది. వాళ్ళు కొంటుంది 51 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే, 51,47,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? మా కాడ 1,00,000 మెట్రిక్ టన్నులన్నా కొనమని చెప్పేసి డిమాండ్ చేయాలి. 1,50,000 మెట్రిక్ టన్నులు వస్తున్నాయి కదా, 1,00,000 మెట్రిక్ టన్నులన్నా కొనమని డిమాండ్ చేయాలి. అట్లా డిమాండ్ చేస్తే తెలంగాణ రైతాంగం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ సమాజం కానీ, అరే ఈ తెలంగాణ గడ్డ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక ప్రయత్నం చేస్తారని హర్షించడానికి స్కోప్ ఉండేది. కానీ ఢిల్లీలో పోయి మొత్తము
మూతి మూసుకొని ఢిల్లీలో సంబంధించినటువంటి నోరు మూసుకొని ఇక్కడ వచ్చేసి మార్కుల కోసం ఏదో డ్రామా ఆడుతారు తప్ప వాళ్ళని నమ్మి విశ్వసించే పరిస్థితిలో తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ సమాజం లేదు. దీంట్లో ఆరోపణలు ఉన్నాయి పూర్తిగా వాస్తవాలేను. ఎందుకంటే గండి బ్యాగ్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, వీటన్ని ఆలస్యంగా అవుతున్నాయి. ఇక బీఆర్ఎస్ కూడా ఇదే అంశాన్ని తెర మీద తెస్తుంది. ఇక సవాల్ కూడా విసురుతాం. మేము కూడా ధర్నాలు చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. అంటే బీఆర్ఎస్లో ఒక పరిస్థితి ఏమైపోయిందంటే ఆధిపత్య పోరాటం పెరిగింది. ఇంతకుముందు ఒకరు ధర్నా చేపిస్తే ఇప్పుడు ఇంకొకరు ధర్నా చేపించే పరిస్థితి. గన్ని బ్యాగులు ఎన్ని కావాలన్నా అన్ని సబ్సిడీగా ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్కి వెహికల్ ఉన్నాయి, మిల్లులు ఫుల్ అయిపోయినా కానీ స్టాక్ పాయింట్స్ తీసుకొని స్టాక్ పాయింట్స్కు తరలించేటువంటి ఒక ఏర్పాటు చేసినాం. డెఫినెట్లీ ప్రతి గింజను చివరి గింజను కొంటాం. వీళ్ళ డ్రామాలు అనేటువంటిది ప్రజలు విశ్వసించరు, నమ్మరు. వీళ్ళని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. రైట్. ప్రధానంగా చివరి ధాన్యం వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక బీజేపీ రైతు గోసా, బీజేపీ భరోసా అనే ఒక నాటకీయ పరిణామాన్ని తెరలేపుతున్నారు. దీన్ని ప్రజలంతా కూడా విశ్వసించలేరు. ఇక చివరి గింజ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ఏదైతే రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ కలిసి పొలిటికల్ మైలేజ్ కోసం పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయి. దీంట్లో రైతులను వాడుకుంటున్నారు. ఇక కేంద్రం కొనుగోలు సంబంధించి కూడా కేంద్రంలో ఒత్తిడి తేలేక రాష్ట్రంలో బీజేపీ యాత్రలు చేస్తూ ఉన్నది. వీటిని ప్రజలు కూడా విశ్వసించలేరు. ఇక చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు.